ఆ భవిష్యోత్తర పురాణము, వరాహ పురాణము మొదలైనవి వెంకటాచల మహాత్యం గురించి చాలా విశేషమైనటువంటి వర్ణనం చేసి ఉన్నాయి. అసలు ఆ కొండ పేరే చాలా చిత్రమైనటువంటి పేరు. ఆ కొండ పేరు పెట్టడమే వెంకటాచలము అని పేరు పెట్టారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, అన్నారు అజాయమానో బహుధా విజాయతి. అసలు పరమేశ్వరుడికి జన్మనెత్తవలసిన అవసరం ఎక్కడుంది? ఆయనేం మనలా కర్మ చేసినవాడు కాడు. మనలా కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పాంచభౌతికమైనటువంటి శరీరంతో రావలసిన అగత్యం ఉన్నవాడు అంతకన్నా కాడు. మరి అటువంటి వాడు శృతంది అజాయమానో బహుధా విజాయతే. జన్మనెత్తవలసినటువంటి అవసరము లేనివాడు జన్మనెత్తుచున్నాడు అన్నది. అది తనంత తాను స్వీకరించాడు ఆయన ఒక స్వరూపాన్ని. దేని కొరకు? ఇందుకు ఆయన కూడా మనలాగే కరచరణాదులతో కదలాడి ఈ కంటితో చూడడానికి సులభమైనటువంటి స్వరూపంతో తిరుగాడవలసినటువంటి అవసరం పరమాత్మకి ఎందుకు కలిగింది? ఆయన భగవద్గీతలో చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు అపకారం కలుగుతుందో, ఎప్పుడెప్పుడు మళ్ళీ ధర్మాన్ని తాను పునరుద్ధరించవలసి వస్తుందో, అప్పుడు ధర్మమునకు హాని చేసేటటువంటి వారిని మట్టు పెట్టడం కోసమని పరమాత్మ ఒక స్వరూపాన్ని తీసుకుని ఈ భూమి మీద నడయాడతారు. దానికి పరమాత్మ యొక్క అవతారములు ఎన్ని విశేషంగా ఉన్నా పురాణం అంటుంది, కృతేతు నారసింహో భూహు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీ వెంకటనాయక అంది. ఈ నాలుగు యుగాల్లో పరమోత్కృష్టమైనటువంటి అవతారాలు. ఒకటి కృతేతు నారసింహో భూహు. కృతయుగంలో నరసింహావతారం పరమ ప్రఖ్యాతమైనటువంటి అవతారం. మనకి నరసింహావతారం అనుకునేటప్పటికీ మనం సాధారణంగా ఊహించేది ఏమిటంటే హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వచ్చినటువంటి అవతారం నరసింహావతారం అని అనుకుంటాం. కానీ అలా కాదు. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, నరసింహావతారం రావడం వెనకాతల ఉండేటటువంటి ప్రయోజనం కేవలం దుష్ట శిక్షణ ఒక్కటే కాదు. మీరు ఎప్పుడైనా భాగవతం చదివితే అర్థమవుతుంది. గద్దించి నిలదీశాడు హిరణ్యకశిపుడు. ఎక్కడున్నాడు రా నువ్వు చెబుతున్న శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడు చూపించమన్నాడు. అంటే ప్రహ్లాదుడు అన్నాడు, ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అన్నాడు. నాన్న నువ్వు చూడాలి, కానీ అసలు పరమాత్మ లేని చోటు లేదు నాన్న, అంతటా ఉన్నాడు అన్నాడు. ఈ మాట అన్నారట ప్రహ్లాదుడు. ఎక్కడ నేను చూపించమని అడుగుదామా అని హిరణ్యకశిపుడు ఒక్కసారి ఇలా సభామంటపం అంతా చూసేట. అంతటా ఉన్నాడు పరమాత్మ. అంతటా ఉన్న పరమాత్మ ఏమో ప్రహ్లాదుడు అన్న మాటకి ప్రతిస్పందించిన హిరణ్యకశిపుడు ఇక్కడ ఉన్నాడా అని దేని వంక వేలు చూపిస్తా